కళ్యాణ్ గారి మూవీస్ కోసం చాలా డేస్ నుంచి అప్డేట్స్ లేవు. సో ఈ న్యూ ఇయర్ తో కళ్యాణ్ గారి మూవీస్ అప్డేట్ రావడం మొదలయ్యాయి. సో ఈ వీడియోలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు మూవీస్ తాలూకు అప్డేట్స్ అయితే చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. సో ఈ మూడు మూవీస్ లో ఫస్ట్ అప్డేట్ వచ్చి హరిహర వీరమల్లు మూవీ అప్డేట్. సో ఈ హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మాట వినాలి అనే లిరికల్ సాంగ్ ని January 6th ఉదయం 9:06 అయితే విడుదల చేయబోతున్నారు. సో ఈ సాంగ్ లో స్పెషాలిటీ ఏంటంటే ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పాడారు. పవన్ కళ్యాణ్ గారు ఇలా సాంగ్స్ పాడడం కొత్త ఏం కాదు. ఇంతకు ముందు జానీ, ఖుషి, తమ్ముడు, అత్తారింటికి దారేది సినిమాల్లో కూడా చిన్న చిన్న సాంగ్స్ అయితే పాడారు. వాటికి మంచి క్రేజ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు హరిహర వీరమల్లో కళ్యాణ్ గారు ఈ మాట వినాలి అనే సాంగ్ ఫుల్ సాంగ్ పాడతారా లేకపోతే యాజ్ యూజువల్ గా జస్ట్ చిన్న బిట్ పాడతారా అనేది మనకి Jan 6th ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఈ మాట వినాలి అనే సాంగ్ ని పవన్ కళ్యాణ్ గారు ఫుల్ గా పాడి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. జస్ట్ మధ్యలో హమ్ చేయడం గానీ లేదా స్టార్టింగ్ బిట్ గానీ పాడి ఉంటారేమో నేను అనుకుంటున్నాను. సో ఈ సాంగ్ లిరిక్ రాసింది పెంచల్ దాస్ అనే లిరిసిస్ట్ అనమాట. నెక్స్ట్ ఈ ట్యూన్ కంపోజ్ చేసింది మన కీరవాన్ గారు. సో నాకైతే మెయిన్ ఈ సినిమా మీద చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే దానికి రీజన్ నాకు బేసిక్ గా పీరియాడిక్ ఫిలిమ్స్ అంటే ఇష్టం. అందులోని ఈ మూవీని ఫస్ట్ డైరెక్టర్ క్రిష్ గారు ట్యాకప్ చేసి వదిలేశారు. సో ఈ మూవీ డైరెక్టర్ క్రిష్ అనగానే నాకు ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు నేను క్రిష్ గారు కంచె మూవీ చూశాను. సో ఆ మూవీ టేకింగ్ చాలా బాగుంటది. సో కంచె మూవీ కూడా పీరియాడిక్ డ్రామానే. బట్ ఈ మూవీని జ్యోతి కృష్ణ గారు ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసుకున్నారో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఆయన ఇలాంటి మూవీస్ సరిగా డీల్ చేస్తారో లేదనేది ఒక డౌట్ అయితే ఉంది. ముఖ్యంగా జ్యోతి కృష్ణ గారు చేసిన రూల్స్ రామాంజన్ సినిమా చూసాక ఇంకొంచెం ఎక్కువే డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. ఇలాంటి డైరెక్టర్ మనకి హరిహర వీరమల్లుని డీల్ చేయడం కరెక్టా కాదనే ఫీలింగ్ అయితే ఉండేది. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే మనకి కళ్యాణ్ గారి పవర్ గ్లిమ్స్ వచ్చిందో అందులో కళ్యాణ్ గారి లుక్ గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, కళ్యాణ్ గారు వేసుకున్న కాస్ట్యూమ్ గానీ, టోటల్ గా ఆ గ్లిమ్స్ తాలూకా అంబియన్స్ చూసాక ఒక మంచి పీరియాడిక్ ఫిల్మ్ అయితే చూడబోతున్నాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ మూవీలో బాబీ డియోల్ గారు కూడా యాంటాగనిస్ట్ గా రోల్ ప్లే చేయబోతున్నారు. సో కళ్యాణ్ గారు ఇంకా బాబీ డియోల్ గారి ఫేస్ టు ఫేస్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇంకొంచెం ఎక్సైట్మెంట్ పెంచింది అనమాట. సో ఇది హరిహర వీరమల్లుకి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ ఓజీ మూవీకి సంబంధించిన అప్డేట్. ఈ మధ్యన ఎప్పుడో కళ్యాణ్ గారిది ఒక వీడియో చూశాను. అందులో ఎవరో ఓజీ కోసం అడుగుతున్నారు. అదొక మీటింగ్ హాల్ అనుకుంటాను. సో అందులో కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఓజీ మూవీ అనేది బేసిక్ గా 1970 ఆ టైంలో ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక స్టోరీ అని చెప్పారు. సో నేను ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాలు షూట్ చేయడానికి కొంత టైం ఇచ్చాను. సో ఆ టైం దాడి చేయలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ పాలిటిక్స్ లో బిజీగా ఉంటాను కాబట్టి కష్టం అవుతుంది. యాక్చువల్లీ ఓజీ మూవీని నేను పుష్ చేయడం వల్లే అంత ఫాస్ట్ గా జరుగుతుంది. నేను మూవీ టీమ్ కి ఏం చెప్పానంటే మేజర్ పార్ట్ అంతా కూడా నేను లేకుండా షూట్ చేసేయండి. నా సీన్ లో వచ్చినప్పుడు నేను ఒక 10 days 20 days షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తాను ఇలా చెప్పారనమాట. సో ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతుంది. కాకపోతే కళ్యాణ్ గారి లేని సీన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికి ఓజీ మూవీ షూటింగ్ అంతా కూడా బ్యాంకాక్ లో షెడ్యూల్ చేశారు. సో ఈ బ్యాంకాక్ షెడ్యూల్ లోనే మనకి వియత్నాం, జపాన్ కంట్రీస్ చెందిన ఆర్టిస్టులు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గానే ఈ బ్యాంకాక్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయిందని అయితే మూవీ టీం చెప్పింది. ఒక విధంగా చెప్పాలంటే మూవీ షూటింగ్ క్లైమాక్స్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ కళ్యాణ్ గారి సీన్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. వెరీ సూన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఓజీ మూవీ షూటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. మూవీ అయితే సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఓజీ మూవీకి సంబంధించిన అప్డేట్స్. ఫైనల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్స్. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ గారి గురించి మీకు తెలుసు, ఎక్కువగా రీమేక్స్ చేస్తారు హరీష్ శంకర్ గారు. అందుకనే రీమేక్ రాజా అని కూడా అంటుంటారు. యాక్చువల్లీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా మనకి తమిళ్లో విజయ్ యాక్ట్ చేసిన తేరీ మూవీ రీమేక్ అని చెప్తున్నారు. సో నాకైతే ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, హోప్స్ కూడా లేవు. ఎందుకంటే దానికి రీజన్ హరీష్ శంకర్ గారు లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ చూశాను. అది చూసాకైతే ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే పోయినాయి. ఇప్పుడు ఈ తేరీ మూవీ ఏదైతే ఉందో అది బాలీవుడ్ లో కూడా రీమేక్ అయింది. బేబీ జాన్ అనే పేరుతో ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. ఇందులో హీరోగా వరుణ్ ధావన్, హీరోయిన్ గా కీర్తి సురేష్ యాక్ట్ చేశారు. సో రీసెంట్ గానే మూవీ బాలీవుడ్ లో రిలీజ్ అయింది. Day 1 నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఫ్లాప్ కూడా కాదు, డిజాస్టర్ అని చెప్తున్నారు. సో నాకు ఉస్తాద్ భగత్ సింగ్ మీద హోప్స్ లేకపోవడానికి నాకు ఈ బేబీ జాన్ మూవీ డిజాస్టర్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. తేరీ మూవీ అంటే వచ్చి చాలా రోజులు అయిపోయింది. సో జనాలు కూడా చాలా అప్డేట్ అయిపోయారు. ఇప్పుడు అలాంటి సినిమాని మన జనాలు చూస్తారా లేదని ఒక డౌట్ అయితే ఉంది. సో ఆడియన్స్ అప్డేట్ అయ్యారు కానీ హరీష్ శంకర్ గారు ఇంకా అప్డేట్ అయినట్లేరు. ఆల్రెడీ మనకి ఇంతకుముందే గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారి పోలీస్ క్యారెక్టర్ లో చూపించారు. ఇప్పుడు సేమ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా మనకి అదే పోలీస్ క్యారెక్టర్ లో చూపిస్తున్నారు. సో గబ్బర్ సింగ్ కన్నా ఇంకా చూపించడానికి ఏముందో నాకు తెలియట్లేదు. హరీష్ శంకర్ గారు అయితే ఇంకా గబ్బర్ సింగ్ మాన్యాలోనే ఉండిపోయినట్టున్నారు. సో నాకైతే హోప్స్ లేవు. బట్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే మూవీ అయితే కొన్ని రోజులు షూటింగ్ అయిపోయింది. మళ్ళీ త్వరలో ఈ మూవీ అయితే రీస్టార్ట్ అవబోతుంది అని చెప్తున్నారు. సో ఈ మూవీ 2 మూవీల తర్వాత రిలీజ్ అవబోతుంది. అంటే మనకి హరిహర వీరమల్లు, ఓజీ ఈ 2 మూవీస్ రిలీజ్ అయిన తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఉండబోతుంది అని చెప్తున్నారు. ఇది కళ్యాణ్ గారికి సంబంధించిన మూవీ అప్డేట్. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.